నమస్తే, వెల్కమ్ టు శ్రీ పేపర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధం కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధాని నగరంగా మార్చాలని పిలుపు. స్వర్ణాంధ్ర విజన్ 2047 యంగ్ ప్రొఫెషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తానని వ్యాఖ్య. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కింద అవార్డులు వచ్చాయని వెల్లడి. అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధాని నగరంగా మార్చడమే మన దీర్ఘకాలిక లక్ష్యంగా కావాలని రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు. అభివృద్ధిలో అమరావతి దేశానికే రోల్ మోడల్ గా నిలబడాలని ఆకాంక్షించారు. పరిశుభ్రమైన స్థిరమైన ప్లాస్టిక్ రహిత అమరావతి సాధించడమే కాదు, అది మనందరికీ చాలా అవసరమని అన్నారు. గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధం అనే కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను అమరావతి ప్రతిబింబిస్తుందని తెలిపారు. పర్యావరణ అనుకూల ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఆంధ్రప్రదేశ్ వాతావరణ కార్యవరణ అమరావతి ప్లాస్టిక్ ఫ్రీ సిటీ ప్రచార కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ ప్రచారం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధం కానుందని, ఈ ప్రచారం ప్రజల భాగస్వామ్యంపై ఆధారపడి ఉంటుందని అన్నారు. భవిష్యత్ తరాల కోసం ప్రచారానికి యువత నాయకత్వం వహించాలని తాను కోరుకుంటున్నానని గవర్నర్ తెలిపారు. I am happy to be here today amongst you all for the launch of Andhra Pradesh Climate Action Plan and Amaravati Plastic Free City Campaign, an important initiative of Indian Red Cross Society Andhra Pradesh State Branch. In other words, this campaign is going to be a war on single-use plastic. At the outset, I extend my greetings to all members of the Junior Red Cross, young participants and volunteers on the International Youth Day. I congratulate the young volunteers who are joining this noble campaign with a purpose and abundant enthusiasm. I am happy the Red Cross has chosen to launch this unique initiative from Guntur, a city that holds a special place in the cultural, educational, and social landscape of Andhra Pradesh. We want our youth to be at the forefront and lead the campaign by creating awareness among the people for elimination of single-use plastic, by promoting sustainable habits and protecting the environment for future generations. This is not just a matter of cleanliness. It is about creating a culture of responsibility. According to a report of the Ministry of Housing and Urban Affairs, the global average of plastic per capita consumption is 28 kg, and India has per capita plastic consumption of 11 kg. Annually, 3.5 million metric tons of plastic waste is generated in India. The dumping of plastic waste can deteriorate soil and underground water quality due to leaching of additives, colorants, stabilizers, and fillers present in the different categories of plastic products. The central government has notified the Plastic Waste Management Amendment Rules 2021 prohibiting identified single-use plastic items. Our long-term goal is to make Amaravati a plastic-free capital. Amaravati represents the aspirations of the people of Andhra Pradesh. As our administrative and cultural anchor point, it must set a national example for eco-friendly development. విద్యుత్ లేని ఊరు నుంచి వచ్చా, ఉమ్మడి రాష్ట్రంలోనే విద్యుత్ సంస్కరణలు తెచ్చానని చంద్రబాబు నాయుడు అన్నారు. నిత్య విద్యార్థిగా ఉంటూ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచించడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. నియోజకవర్గానికో యంగ్ ప్రొఫెషనల్స్ ను నియమించడం కొత్త విధానమని అన్నారు. నేను తొలిసారి సీఎం కాగానే ప్రాధాన్యత అంశాలను గుర్తించి వాటికి అనుగుణంగా ప్లాన్ చేసుకున్నానని ఆయన తెలిపారు. స్వర్ణాంధ్ర విజన్ 2047 లో భాగంగా నియోజకవర్గాల వారీగా రూపొందించిన విజన్ డాక్యుమెంట్ కు అనుగుణంగా పనిచేసేందుకు నియమితులైన
యంగ్ ప్రొఫెషనల్స్ కు ప్రణాళికా శాఖ వారం రోజుల పాటు శిక్షణ ఇచ్చింది. శిక్షణ ముగించుకున్న యంగ్ ప్రొఫెషనల్స్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ యంగ్ ప్రొఫెషనల్స్ కూడా వారికి కేటాయించిన నియోజకవర్గాల అభివృద్ధికి ప్రాధాన్యత అంశాలను గుర్తించాలని అన్నారు. స్థానికంగా ఉండే ఎమ్మెల్యేతో సహా మిగిలిన వారితో సంప్రదింపులు జరిపి నియోజకవర్గాల అభివృద్ధికి ప్లాన్ చేయాలి. ప్రజలకు ఏది మంచో చెప్పాలి. సరైన విధానాలు అవలంబించకపోతే ఎలాంటి పరిణామాలు వస్తాయో ప్రజలకు వివరించాలని అన్నారు. రోగులకు అందిస్తున్న సేవలను గుర్తింపుగా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి ఎన్నో అవార్డులు వచ్చాయని బసవ తారకం హాస్పిటల్ చైర్మన్ ప్రముఖ నటుడు తెలుగుదేశం హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. అత్యుత్తమ క్యాన్సర్ హాస్పిటల్గా దేశంలో మంచి పేరు తెచ్చుకుందని ఉద్ఘాటించారు. క్యాన్సర్ హాస్పిటల్ లాభాపేక్ష కోసం కాదని దాతల సహకారంతో హాస్పిటల్ నడుస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. హైదరాబాద్లోని తమ క్యాన్సర్ హాస్పిటల్కి కూడా ఎన్నో అవాంతరాలు అధిగమించి నిర్మాణం పూర్తి చేస్తామని గుర్తు చేసుకున్నారు. అమరావతిలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి భూమి పూజ చేశారు. అమరావతిలో బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్కి 2019లో శంకుస్థాపన జరిగిందని నందమూరి బాలకృష్ణ గుర్తు చేశారు. తర్వాత ఏపీలో కొన్ని అంధకార పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని, దీంతో తమ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టలేకపోయామని వివరించారు. సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పనులు చేపట్టామని ఉద్ఘాటించారు. ఇవాళ పండుగ వాతావరణంలో హాస్పిటల్ పనులు ప్రారంభించామని వెల్లడించారు. అమరావతిలో రాత్రి భారీ వర్షం కురిసిందని, అయినా ముహూర్తం ప్రకారం పనులు ప్రారంభించామని తెలిపారు. వర్షం రూపంలో భగవంతుడు తమపై ఆశీస్సులు కురిపించారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ఏపీ వ్యాప్తంగా అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా దివంగత నేత కోడెల శివప్రసాద్ చేసిన సేవలు గుర్తు చేసుకోవాలని ఆయన పేర్కొన్నారు. వాస్తు పురుష స్థాపయామి పూజయామి సమో నమస్య బాబుం సురే సక్రమే వదిదౌనాపనందాయ త్రధీరావన సావాజమగ్రత. ప్రకాశం బ్యారేజ్కి గంటకు వరద ఉధృతి పెరుగుతుంది. 35 గేట్లను 8 అడుగుల మేర, మరో 35 గేట్లను 7 అడుగుల మేర గేట్లను ఎత్తారు. మొత్తం ఇన్ఫ్లో 3,09,438 క్యూసెక్లు ఉందని అధికారులు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీ షా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రజల కోసం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ప్రకాశం బ్యారేజ్లో వరద ఉధృతిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లిఖిత అందిస్తారు. కృష్ణా నదికి వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఇటు ప్రకాశం బ్యారేజ్ నిండు కుండలాగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. ఆలయ అధికారులు మొత్తం 70 గేట్లు కూడా ఎత్తిన పరిస్థితి మనం చూస్తాం. ప్రస్తుతం మనం విజువల్స్లో చూసుకోవచ్చు. ఏదైతే ఇటు కృష్ణా బ్యారేజ్కు వరద ఉధృతి క్రమక్రమంగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇటు మొత్తం 3,09,000 క్యూసెట్లు నీళ్లు కూడా ఇప్పటికీ అధికారులు విడుదల చేశారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే మొదటి ప్రమాద హెచ్చరిక కూడా త్వరలో జారీ చేయనున్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తుంది. ఇప్పటికే ఎన్నడూ లేని విధంగా నదిపై ఉన్న అన్ని డ్యామ్ గేట్లను ఎత్తి లక్షలాది క్యూసెట్ నీటిని దిగువకు విడుదల చేశారు. తాజాగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి మరోసారి కృష్ణానది వరద ఉధృతి అనేది జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే జూరాల ప్రాజెక్టుకు సంబంధించి 12, అదేవిధంగా నాగార్జున సాగర్, టైల్ పాయింట్, పులిచెందలకు అన్ని గేట్లు అధికారులు ఎత్తివేశారు. దీంతో దిగువ సీమగా ఉన్న విజయవాడలో ఉన్న ప్రకాశం బ్యారేజ్కు ఇటు జలకళ సంభవిస్తుంది. ఇప్పటికే మొత్తం 70 గేట్లు 35 గేట్లు కూడా ఎత్తిన పరిస్థితి. 35 గేట్లు 8 అడుగులు, అదేవిధంగా ఇంకో 35 అడుగులు 7 అడుగులు కూడా నీటినన్నింటినీ కూడా దిగువకు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే కలెక్టర్ లక్ష్మీ షా ఎప్పటికప్పుడు అధికారులతో కూడా సమీక్ష నిర్వహిస్తున్నారు. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా అధికారులను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలీసులు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు. కృష్ణానదిలో ప్రవహిస్తున్న జలకళను చూడటానికి పర్యాటకులు పెద్ద సంఖ్యలో కూడా కృష్ణానదికి చేరుకుంటున్నారు. అదేవిధంగా ఏదైతే ఇంద్రకీలాద్రిపై
ఇంద్రకీలాద్రిపై భక్తులు వస్తారో వాళ్ళందరూ కూడా ఇటు కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజ్ మెట్కు జలకలగా మారిందని చెప్పుకోవచ్చు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇటు కృష్ణా జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా ఇప్పటికే అధికారులందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా అధికారులందరూ కూడా ఎప్పటికప్పుడు రెడీగా ఉండాలని చెప్పి కూడా ఒక ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే మొత్తం మీద 60 గేట్లు 6 అడుగులు కూడా ఎత్తిన పరిస్థితి. కృష్ణానది పరివాహ ప్రజలు కూడా కలెక్టర్ లక్ష్మీషా అప్రమత్తం చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా ఇటు లక్ష్మీషా చెప్తున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి, అదేవిధంగా ఇటు కృష్ణా బ్యారేజ్కి ప్రకాశం బ్యారేజ్ వరద ఉధృతి నేపథ్యంలో ఇప్పటికే కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. 9154970454 కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. ఏమన్నా ఇబ్బందులు ఉంటే నదీ పరివాహక ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమైన నేపథ్యంలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు ఇప్పటికే అధికారులు అందరూ తరలిస్తున్నారు. అదేవిధంగా బుడమేరు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా కమిషనర్ ధ్యాన్ చంద్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తాం. అదేవిధంగా మొత్తం మీద ఏది ఏమైనప్పటికీ ప్రకాశం బ్యారేజ్ మీద వరద ఉధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు. జలకల సంభవించిందని చెప్పుకోవచ్చు. మొత్తం 70 గేట్లు కూడా అధికారులు ఎత్తిన పరిస్థితి. సాయంత్రంలోగా ఇప్పటికే 3 లక్షల క్యూసెట్లు కూడా వస్తాయని అంచనా వేస్తున్నారు. 3 లక్షల నుంచి 5 లక్షలు క్యూసెట్లు కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుకునే అవకాశంతో మొత్తం కలెక్టర్ లక్ష్మీషా ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేశారు. కంట్రోల్ రూమ్ కూడా ఏర్పాటు చేశారు. దిగువ ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేసి మత్స్యకారులను కూడా వేటకు వెళ్ళొద్దని చెప్పి కూడా ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఎప్పటికప్పుడు ఇటు జిల్లా కలెక్టర్లని అప్రమత్తం చేస్తూ ఎలాంటి ఇబ్బందులు, అలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి కూడా ఇప్పటికే సీఎం టెలికాన్ఫరెన్స్లో చెప్పిన పరిస్థితి. అదేవిధంగా మరికొద్ది సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన 8 మంది మంత్రులతో ఒక కమిటీ కూడా ఏర్పాటు చేశారు. ఈ వరదలు పొంగి పొర్లుతున్న నేపథ్యంలో అసలు ఎలాంటి యాక్షన్ ప్లాన్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మరి కాసేపట్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ప్రకాశం బ్యారేజ్కి జలకళ సంభవిస్తుంది. మొత్తం కూడా పర్యాటకులు పెద్ద సంఖ్యలో కూడా ప్రకాశం బ్యారేజ్కి చేరుకుంటున్న పరిస్థితి మనం ఇక్కడ చూస్తాం. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, ప్రకాశం బ్యారేజ్ నుంచి. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా కూటమి ప్రభుత్వం ఒక్కో ఓటరుకు ఒక్కొక్క రవడిని దింపారని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. టీడీపీ నాయకుడు బీటెక్ రవి పులివెందుల రూరల్ ఓటరు కాదని, కనంపల్లిలో ఏం చేస్తున్నాడని ప్రశ్నించారు. పచ్చజొక్కా వేసుకున్న పోలీసులు 700 మంది పులివెందులలో మోహరించారని అన్నారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఒక్కో ఓటర్ కోసం బయట నుంచి ఒక్కో రౌడీ వచ్చారని, ప్రతి పోలింగ్ బూత్ వద్ద 400 మందికి పైగా టీడీపీకి చెందిన వ్యక్తులు మోహరించారని, పోలీసులే దగ్గరుండి దొంగ ఓట్లను ప్రోత్సహించారని చెప్పారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ సమక్షంలోనే టీడీపీ నేతలు దొంగ ఓట్లు వేయడం జరిగిందని చెప్పారు. మంత్రి సవిత, రాంప్రసాద్ రెడ్డి, కూటమి పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, నల్లపరెడ్డి ఆధ్వర్యంలో యథేచ్ఛగా దొంగ ఓట్లు వేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఇవే చివరి ఎన్నికలని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కోల్పోవడం జరుగుతుందని జోష్యం చెప్పారు. ఎంత దారుణంగా వీళ్ళు ఎన్నికలు చేశారు, ప్రజాస్వామ్యాన్ని ఎంత దారుణంగా వీళ్ళు కూని చేశారన్నది ఈ 2 ఎన్నికలు ఉదాహరణగా నిలబడతాయి. బందిపోటు దొంగలు ఉంటారు చూసినారా, డెకాయిట్స్. ఇంతకుముందు ఏదో ఏం వ్యాలీ అది, చంబల్ వ్యాలీ అని వింటాంటాం. ఈరోజు నిజంగా దాన్ని మరిపించినారు. బందిపోట్లకు మించి చంద్రబాబు నిన్న పులివెందుల రూరల్ జెడ్పీటీసీ ఓట్లను దౌర్జన్యంగా వేసుకున్నాడు. సాక్షాత్తు పోలీసులు దాన్ని దగ్గరుండి ప్రోత్సహించారు. నేను చంద్రబాబు గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా, అయ్యా చంద్రబాబు గారు, మీ పరిపాలన మీద నీకు నమ్మకం ఉంటే, మీరు మంచి చేశారు ప్రజలకు అన్న విశ్వాసం మీలో ఉంటే, ప్రజలు మీకు ఓటు వేస్తారు అన్న నమ్మకం మీకుంటే, ప్రజాస్వామ్యబద్ధంగా సెంట్రల్ ఫోర్సెస్ను దింపండి. సెంట్రల్ ఫోర్సెస్ మొత్తం పులివెందుల జెడ్పీటీసీలో 6 పంచాయతీలు ఉంటే, పులివెందుల రూరల్ మండలానికి సంబంధించి నిన్న ఎన్నిక జరిగింది. 6 పంచాయతీలు ఉంటే పోలింగ్ కేంద్రాలు 15 పోలింగ్ కేంద్రాలు. ఈ 6 పంచాయతీలకు సంబంధించి ఆశ్చర్యం ఏమిటో తెలుసా, ఈ 6 పంచాయతీల్లో భద్రత పేరుతో 700 మందిని పోలీసులను పెట్టారు. ప్రజలను ఓట్లు వేసేందుకు సహకరించేందుకు కాదు ఈ భద్రత, ప్రజలను భయభ్రాంతులను చేసేందుకు ఇది 700 మంది పోలీసులు.
ఎన్నిక జరుగుతున్న గ్రామాలలో అరాచకం సృష్టించుకునేందుకు ఈ గ్రామాలను పంచుకున్నారు. మంత్రి సవిత ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో తిష్ట వేస్తే ఆమెకు సంబంధించిన నాయకులు, ఆమెకు సంబంధించిన మనుషులు ఎర్రబల్లిలో ఆమె తిష్టేస్తే ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి నల్లపరెడ్డిపల్లెకు భారీగా జమ్మలమడుగు నుంచి తీసుకొచ్చిన కార్యకర్తలను, నాయకులను అక్కడ తిష్టేయడం. మరో టీడీపీ ఎమ్మెల్యే పుత్తా చైతన్య ఈ కొత్తపల్లిలో 100 మంది తన కార్యకర్తలతో తాను అక్కడే మకాం. ఈ బీటెక్ రవి అనేవాడు ఎవడైతే ఉన్నాడో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే క్యాండిడేట్ కంటెస్ట్ చేసినాడు. ఈ మనిషి పులివెందుల రూరల్ ఓటర్ కాదు. ఈ బీటెక్ రవి అనేవాడు పులివెందుల రూరల్ ఓటర్ కాకపోయినా కూడా తాను కూడా కనంపల్లిలో తిష్ట వేసి దౌర్జన్యం చేసినాడు. పోలింగ్ బూతులకు వైఎస్ఆర్సీపీ ఏజెంట్లు వెళితే వారిపై దాడులు చేసి వారిని కొట్టి ఏజెంట్ ఫాములు లాక్కోవడం, చించేయడం, ఓటర్లు ఎవరైనా ఓటింగ్ చేయడానికి పోతే వారి ఓటర్ స్లిప్పులు లాక్కొని వాళ్ళని వెనక్కి పంపించేసేయడం. కానీ చివరికి వచ్చేసరికి కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి 1.5 years అయిపోయింది. అప్పుడే కన్ను మూసుకొని కళ్ళు తెరిచేసరికి మరో 3 ఏళ్ళు కూడా అయిపోతాయి. ఆ 3 ఏళ్ళు అయిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ వీళ్ళు చేసిన అన్యాయాలకు, దౌర్జన్యాలకు, అబద్ధాలకు, మోసాలకు ప్రజలు ఏ స్థాయిలో బుద్ధి చెప్తారు అని అంటే డిపాజిట్లు కూడా రాని పరిస్థితి లేకపోతారు వీళ్ళంతా. నిందితులను కోర్టు నుంచి పోలీసులు జైలుకు తరలించారు. ఆ క్రమంలో వారిని జీపీ ఎక్కించే క్రమంలో వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మరోసారి హడావుడి చేశారు. తనేమీ తప్పు చేయలేదని, అన్యాయంగా తనను ఈ కేసులో ఇరికించారంటూ ఆవేశంతో బిగ్గరగా అరిచారు. అక్రమంగా తమపై కేసులు పెట్టిన అధికారులు తప్పకుండా శిక్ష అనుభవిస్తారంటూ మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మండిపడ్డారు. తాను బ్రాహ్మణ పిల్లల కోసం వేద పాఠశాలను నడుపుతున్నానని పేర్కొన్నారు. అంతేకాకుండా మొదటి నుంచి తాను మద్యానికి దూరమని స్పష్టం చేశారు. తాను మద్యం ముట్టను, విక్రయించలేదంటూ బిగ్గరగా వ్యాఖ్యలు చేశారు. తమపై రాజకీయంగా కక్ష ఉంటే మరో కేసు పెట్టండంటూ ప్రభుత్వానికి సందర్భంగా ఆయన సవాల్ విసిరారు. తాను చిన్నప్పటి నుంచి దూరం పెట్టిన మద్యం కేసును తమపై మోపటం అన్యాయమన్నారు. ఈ ప్రభుత్వ పెద్దలు తప్పు చేశారని విమర్శించారు. దానిని కప్పిపుచ్చుకునేందుకు ఇంకొక తప్పు చేస్తున్నారని ఆరోపించారు. భగవంతుడు అన్ని చూస్తూ ఉంటాడు, తప్పకుండా తగిన శిక్ష అనుభవిస్తారంటూ కూటమి ప్రభుత్వంపై ఆయన నిప్పులు చెరిగారు. తప్పుడు కేసు పెట్టారు. నా తండ్రి లిక్కర్ వల్ల చనిపోయాడు, నా తమ్ముడు లిక్కర్ వల్ల చనిపోయాడు, మా అమ్మ సూసైడ్ చేసుకునేదాకపోయింది లిక్కర్ మా నాన్న తాగుడు వల్ల. నా జీవితంలో లిక్కర్ జోలికి నేను వెళ్ళను కూడా. సిట్లో ఉన్న ప్రతి అధికారికి తెలుసు తప్పుడు కేసు పెట్టామని. ప్రతి అధికారి మనస్సాక్షికి తెలుసు అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నా, ఏ తప్పు చేయకుండా శిక్ష అనుభవిస్తున్నా. నేను భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నా, మనస వాచ కర్మేనా చెప్తున్నా, లిక్కర్ జోలికి నేను ఎప్పుడు వెళ్ళను కూడా. ఈరోజు కావాలనే జైల్లో పెట్టారు, జైల్లో పెట్టి హింసిస్తున్నారు. కొత్త రూల్స్ అంతా తీసుకొచ్చారు. ఈరోజు శిక్షను అనుభవిస్తాం, ఈ కష్టాలు భరిస్తాం, చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తాం. కానీ చేసిన ప్రతి తప్పుకి ఈ రోజు ఏదైతే చుట్టూ వాళ్ళు చేస్తున్నారో ప్రతి తప్పుకి దేవుడు అనే వ్యక్తి ఉన్నాడు. గాడ్ ఈజ్ ద సుప్రీం, నేచర్ ఈజ్ ద సుప్రీం. ఎవరు తప్పించుకోలేరు. ఈరోజు మనసా వాచ కర్మేన మరలా చెప్తున్నా, ఏ తప్పు చేయను నేను, ఏ సంబంధం లేని నేను, ఏ రోజు లిక్కర్ జోలికి పోలేను నేను. ఈ రోజు లిక్కర్ కేసులో ఇరికి జైలుకి పంపించారు. ఇది ఆరోగ్యం వెన్నుముక నొప్పితో బాధపడుతున్నా. సరే అది ఓకే, అంతకన్నా పెద్ద బాధ తప్పుడు కేసులు ఇరికించడం. మరలా చెప్తున్నా, చుట్టూ తప్పులు చేస్తాను, ఆ తప్పును కప్పుపుచ్చుకోవడానికి మరొక తప్పు చేస్తుంది. అట్లా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళుతున్నారు. ఈరోజు అన్యాయంగా చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇవన్నీ మంచిది కాదు. మీకు న్యాయం ఉంటే చెప్పని చెప్పి మీకు గుండె మీద చేసుకొని చెప్పండి, నాకు లెక్కతో సంబంధం ఉందా, లెక్కతో సంబంధం ఒక్క చిట్టు అధికారి మనస్సాక్షి అడగమని చెప్పండి. నాకు లెక్కలు ఇన్వాల్వ్ అయ్యాను. భగవంతుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, భగవంతుడి మీద నమ్మే దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, లిక్కర్ జోలికి వెళ్ళే ధైర్యం నాకు లేదు. నాకు సెంటిమెంట్ కూడా, అలాంటి సెంటిమెంట్ ఉన్న నన్ను జైలుకి పంపారు. 100,000 మంది బ్రాహ్మణ పిల్లలకు ప్రతిరోజు వేద విద్య ఉచితంగా అందిస్తున్నా. ఒక వేద విద్య అందిస్తున్నా నేను లిక్కర్ జోలికి వెళితే వేద పాఠశాల నడిపే అర్హత నాకు ఉంటుందా? ఆ క్షణమే అర్హత కోల్పోతా. కాబట్టి నేను ఎప్పుడు తప్పు చేయలేదు. లిక్కర్ జోలిగా జీవితంలో వెళ్ళను కూడా. రాజకీయాల్లో ఉన్నప్పుడు కేసులు పెడతారు, ఆ కేసులు ఎదుర్కొని సిద్ధంగా ఉన్నా, అది సంతోషం కూడా. కానీ నేను చిన్నప్పటి నుంచి ఏదైతే ద్వేషించానో అందులో అరెస్ట్ చేయడం, చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉన్నానో అందులో అరెస్ట్ చేయడం,
చిన్నప్పటి నుంచి నేను ద్వేషించిన దాంట్లో నేను అరెస్ట్ చేయను. చిన్నప్పటి నుంచి దేనికైతే దూరంగా ఉండాలనుకున్నానో దాంట్లో నేను జైలుకి పంపించడం బాధ. కేసు పెట్టినందుకు నాకు బాధ లేదు, జైలుకి పంపినందుకు బాధ లేదు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఇవన్నీ సహజం, జరుగుతాయి కూడా, ఫేస్ చేస్తాం, ఎదుర్కొంటాం, పోరాడతాం. కానీ చిన్నప్పటి నుంచి సెంటిమెంట్గా భయపడే లెక్కర్లో నన్ను జైలుకి పంపారు. భగవంతుడు చూస్తున్నాడు. మరలా చెప్తున్నా, గాడ్ ఈజ్ సుప్రీం, నేచర్ సుప్రీం. ఈరోజు అధికారం ఉందని, పెన్ ఉందని మీకు నచ్చినట్టు రాయొచ్చు, కానీ చివరిలో భగవంతుడు అనే వ్యక్తి అన్ని గమనిస్తాడు. భగవంతుడు ఇచ్చే శిక్షలో నుంచి విషయాన్ని స్వతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలిపారు. భారీ వర్షం పడిన వేడుకలను ఎలాంటి అంతరాయం లేకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. వర్షాలు కురుస్తున్న స్వతంత్ర దినోత్సవ ట్రయల్ రన్ విజయవంతంగా సాగింది. ఆగస్టు 15వ తేదీన జరగబోయే వేడుకలను ముందు చేసే రిహార్సల్ నిర్వహించారు. వేదిక ఏర్పాట్లు, పెరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు అన్ని ఒక క్రమ పద్ధతిలో రిహార్సల్ చేశారు. డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ప్రధాన కార్యదర్శి విజయానంద్, జిల్లా కలెక్టర్ లక్ష్మీష, ఇతర అధికారులు ఈ ట్రయల్ రన్ను పర్యవేక్షించారు. పెరేడ్లో పాల్గొనే దళాలని ఈ పెరేడ్లో పాల్గొనున్నాయి. భారీ వర్షం కారణంగా స్టేడియం జలమయం కావడంతో అధికారులు యుద్ధ ప్రాతిపదికన స్టేడియంలో గ్రావెల్ను తొలి చదును చేశారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, సిఎస్ విజయ్ కుమార్ మాట్లాడుతూ స్వతంత్ర దినోత్సవ వేడుకలు సజావుగా జరిగేలా చర్యలు చేపట్టినట్లుగా వివరించారు. భారీ వర్షం పడినప్పటికీ వేడుకలకు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని వారు అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. Independence Day celebration and Independence Day function will not stop. Even if rain comes, the program will go on. You should prepare yourself and you should make ready yourself for doing parade even if we rain time. This is a state or national function which has to be done at the time which is decided and in the manner which has been prepared for the function. Be ready. If any, we will also try to improve. We have already discussed. We have tried to improve the track as much as possible. Keep it ready, even for use during the rain. There are some gaps here and there we have noticed while going towards that side. That also, I would request the parade commander. I would request Rajkumar, the district collector to keep a continuous watch on these things and then do whatever improvement can be done if it get disturbed by the heavy rains which may come today or tomorrow. ఆక్వా రైతులకు మేలు జరిగేలా సుంకాల భారంపై సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నారని అచ్చెన్నాయుడు తెలిపారు. సుంకం తక్కువ ఉన్న దేశాలకు రొయ్యలను ఎగుమతి చేస్తే రైతులకు నష్టం వాటిల్లదని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యవసాయ మత్స్యశాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఆక్వాకల్చర్ ఎగ్జిక్యూటివ్ కమిటీ తొలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను తీసుకున్నారు. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆక్వాకల్చర్ యూనిట్ల తప్పనిసరిగా రిజిస్టర్ కావాలని అచ్చెన్నాయుడు ఆదేశించారు. లైసెన్స్ జారీ ప్రక్రియను సులభతరం చేయాలని అధికారులకు సూచించారు. చేపల ఎదుగుదలకు చికెన్ వ్యర్థాలను చేపల చెరువులకు తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చెరువుల యజమానులపై కేసులు కూడా నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం మత్స్యరంగ అభివృద్ధికి పాటుపడుతుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. వాతావరణ శాఖ సూచనల మేరకు రాగల 2-3 రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తత చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో వాగులు, వంకల నుంచి వచ్చే ఆకస్మిక వరద ప్రవాహాలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ దిగువన ఉన్న ప్రాంతాలకు సమాచారం ఇవ్వాలని సూచించారు. రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాలపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. సీఎం క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమీక్షకు మంత్రులు వంగలపూడి అనిత, నిమ్మల రామానాయుడు, సిఎస్ విజయానంద్ తదితరులు హాజరయ్యారు. విపత్తు నిర్వహణ, వ్యవసాయం, జలవనరుల శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ అత్యవసర సమీక్షలో పాల్గొన్నారు. కృష్ణానదిలో రేపటికల్లా 5 లక్షల క్యూసెక్ల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు సీఎంకు వివరించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ నుంచి 35 గేట్లు ఎత్తి 3.09 లక్షల క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నామని తెలిపారు. కాలువకు 5,000 క్యూసెక్ల మేర నీరు విడిచిపెట్టినట్లుగా అధికారులు సీఎంకు తెలిపారు. దీనిపై స్పందించిన సీఎం ప్రకాశం బ్యారేజ్కు దిగువన ఉన్న ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. మరోవైపు ఎగువన నాగార్జున సాగర్, పులిచెంతల గేట్లను కూడా ఎత్తినట్లు అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో రోడ్లు, లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన నీటిని తక్షణమే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై యుద్ధం కార్యక్రమంలో పాల్గొన్న గవర్నర్ అబ్దుల్ నజీర్ అమరావతిని ప్లాస్టిక్ రహిత రాజధాని నగరంగా మార్చాలని పిలుపు. స్వర్ణాంధ్ర విజన్ 2047 యంగ్ ప్రొఫెషనల్ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్య విద్యార్థిగా ఉంటూ అభివృద్ధి గురించి నిరంతరం ఆలోచిస్తానని వ్యాఖ్య. బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రోగులకు అందిస్తున్న సేవలకు గుర్తింపుగా బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ కింద అవార్డులు వచ్చాయని వెల్లడి. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమే వార్తలు మళ్ళీ కలుద్దాం. ఇంతటితో సమాప్తం. నమస్కారం.